అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. ఒక వ్యక్తి జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుంటే వృత్తి వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజే శని త్రయోదశి. ఈరోజు ఈ చిన్నపాటి పూజతో ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. శని త్రయోదశి రోజు ఎలాంటి పూజలు చేయాలనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శని త్రయోదశి రోజున శనిదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రరీత్యా శనివారానికి అధిపతి శని భగవానుడు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనీశ్వరుడిదే. అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా, చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుడి అనుగ్రహం వల్లనే. నిజానికి శని పాపగ్రహం అంటారు కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురిచేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే. అందుకే శనిదేవుని ఆరాధనకు అంతటి విశిష్టత ఉంది. జాతకరీత్యా ఎవరికైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నాయో వారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేయటం వల్ల శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. శని త్రయోదశి నాడు ఉదయాన్నే నిద్ర లేవాలి, అభ్యంగన స్నానం చేయాలి. ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఈరోజు నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవునికి తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి 9 ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు. అలాగే శివునికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణాలు చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈరోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం, నల్ల చీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచిది. ఏ పూజకైనా భక్తి ప్రధానం. భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుంది. శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేస్తే కూడా శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజిస్తే కూడా సకల శుభాలు జరుగుతాయి. మనమందరం కూడా శని త్రయోదశి రోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. సకల దోషాలను తొలగించుకొని సర్వ శుభాలను పొందుదాం. అలాగే సమయాభావం ఉన్నవారు శని ధ్యాన శ్లోకాన్ని 19,000 సార్లు జపించినా శని పెట్టే బాధల నుంచి విముక్తి పొందుతారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజాం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.